మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. అప్పుడు కోర్టులో కూడా వీళ్ళందరూ ఈ విషయమే చెప్తారు. చెప్తాం సార్, చెప్తాం. అందుకే కోర్టుకు వెళ్ళకముందే మా అమ్మ వెళ్ళి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చిందండి. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి బలమైన కారణం లేదు. కానీ తర్వాత నాకు తెలిసిందనుకో, మీరందరూ నా దగ్గర ఏదైనా దాచారని, అప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పదండి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బ్రిటిష్ ఆఫీసర్ వెళ్ళిపోయారుగా, అయినా ఆయన నమ్మాడుగా అమ్మా నువ్వు అబద్ధం చెప్పటం లేదని, నాన్న నిజంగానే వ్యాపారం చేయడానికి వెళ్ళారని. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అమ్మా చెప్పు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను. మీ నాన్నగారి వ్యాపారం చేయడానికి వెళ్ళలేదు. నిజంగానే ఆయన విప్లవకారులకు సాయం చేస్తున్నారు. వాళ్ళని వెతకడానికి వీళ్ళు తిరుగుతున్నారు. అత్తా, అమ్మ చెప్పేది నిజమేనా? చెప్పత్తా. గంగా అక్క, నువ్వైనా చెప్పు. మీరందరూ నాన్న తరపున వచ్చి సాక్ష్యం చెప్పారు, నాన్న వ్యాపారం చేయడానికి వెళ్ళారని. మరి అమ్మ ఇలా చెప్తుంది ఏంటి? అంటే మీరందరూ కూడా వచ్చిన బ్రిటిష్ అధికారితో అబద్ధం చెప్పారా? చెప్పండి. మీరు ఏమీ మాట్లాడడం లేదు, ఎందుకని? ఈ సేట్ తన కొడుకు విషయంలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిందే, లేకపోతే సమాజం మొత్తం చెడిపోతుంది. ఒక స్వర్ణకారుడి కొడుకు ఈ పని చేసేది. దీనివల్ల సమాజానికి ఏ సందేశం వెళ్తుంది? మనం ఎవరికి ముఖం చూపించడానికి కూడా పనికి రాకుండా పోతాము. కానీ ఇప్పుడు వీడిని ఎలాగే వదిలేశామంటే రేపు నా కొడుకు నీ కొడుకు కూడా వాడిని చూసి మేళం వాయించాలని పట్టుబడతారు. నా మాట విను, సేట్ని వదిలే. మనం వీడిని ఇక్కడి నుండి ఎత్తుకొని తీసుకెళ్దాం. పద రా. అరే, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదిలేయండి. ఒక్క అడుగు ముందుకేసినా సరే అందరి ఎముకలు విరగొట్టి ఇక్కడే పోగు పెడతా. అరే వదులు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను రాను. ఏయ్, నన్ను వదిలేయండి.
అరే నన్ను వదిలిపెట్టు. అమ్మా, నువ్వు మాతోటి ఇంకా వాళ్లతో అబద్ధం చెప్పావు. పైగా ఆ అబద్ధాన్ని నమ్మించడం కోసం, ఇంతమందిని అబద్ధం చెప్పించడం కోసం తీసుకొచ్చావా? అప్పటికీ మీకు తెలుసు, నాన్న వ్యాపారం చేయడానికి కాకుండా నాన్న విప్లవకారులతో సహాయం చేయడానికి వెళ్ళాడని. ఎవరినైతే పోలీసులు వెతుకుతున్నారు. భీమా, అవును, నిజమే. నిజం దాచాను మీ అందరి దగ్గర. ఎందుకు దాచానంటే, ఎందుకంటే నేను అనుకున్నాను నువ్వు మీ నాన్న కోసం కంగారు పడతావేమోనని. లేదమ్మా, ఒకవేళ నాకు తెలిసి ఉంటే నాన్న వ్యాపారం చేయడానికి కాదు, నిజానికి ఆ విప్లవకారులకు సహాయం చేయడానికి వెళ్ళాడని నేను ఇంకా సంతోషించేవాడిని. కానీ అమ్మా, అబద్ధం చెప్పడం తప్పు, అపరాధం. ఈ ఘోరాలన్నిటికీ మూలం మీ బావగారే భీమ్. ఆయన చీటీ తీసుకొని ఆ ఇంగ్లీష్ అధికారుల దగ్గరికి వెళ్ళకపోయింటే అప్పుడు ఇదంతా జరిగేది కాదు. అమ్మా, అత్త, భీమ్ నా భర్త ఇదేదైతే క్షమించరాని ద్రోహం చేశాడో అందుకు నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. లేదక్కా, బావ ఏదైతే చేశాడో అది ఆయన బుద్ధిని బట్టి చేశాడు. నువ్వు ఆయన తరపున క్షమాపణ చెప్పనక్కర్లేదు. కానీ అమ్మ ఏదైతే చేసిందో దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను. భీమా, నువ్వు సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాబు. నాకు ఇప్పుడు ఒకే విషయం అర్థమవుతుందమ్మా, మనం వెళ్ళి స్టేషన్లో లొంగిపోవాలి అని. మీరిప్పుడు స్టేషన్లో లొంగిపోతే రామ్జీ జీవితమే ప్రమాదంలో పడిపోతుంది భీమరావు. మీ అందరినీ విడిపించడానికి రామ్జీ వాళ్ళు పెట్టి అన్ని షరతులు ఒప్పుకోవాల్సి ఉంటుంది. పైగా ఆయన ఏ నేరం చేయకపోయినా ఆయన్ని తెల్లదారులు బంధిస్తారు, శిక్ష కూడా విధిస్తారు. ఇక రామ్జీ ఎలాంటి వాడంటే మీ అందరి కోసం ఆయన ఉరికమ్మమైన ఎక్కుతాడు. నువ్వేం కోరుకుంటున్నావు? ఆయన ఉరికమ్మం ఎక్కాలనా? ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో అబద్ధం చెప్పాం భీమా. మీ నాన్న సురక్షితంగా ఉన్నారు. మీరందరూ అర్థం చేసుకోండి. మీ నాన్న విప్లవకారులకి సాయం చేస్తున్నారు, అదొక దేశ విద్రోహం. ఇక విద్రోహం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఇంగ్లీష్ ప్రభుత్వం న్యాయమైంది కాదు. అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అందరూ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కే లేదు. ఎంతో మంది చచ్చిపోయారు. వీళ్ళు మనకి స్వేచ్ఛగా జీవించే అధికారాన్ని అస్సలు ఇవ్వరు. మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు దొరికేంత వరకు ఈ విధంగానే తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడిక మీ నాన్నగారు, రేపు ఇంకొకరి నాన్న ఇలా మాయం అవుతూనే ఉంటారు. అందుకు వాళ్ళ కుటుంబాలకు అబద్ధాలు చెప్తూనే ఉండాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండడం చాలా అవసరం. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో భీమా, ఈ అబద్ధం ఎవరికి నష్టం కలిగించేది కాదు. ఇది ఒకరి సురక్షితం కోసం, ఒకరి ప్రాణాలు కాపాడటం కోసం. ఇలాంటి పరిస్థితిలో ఒక అబద్ధం కూడా నిజం కంటే ఎన్నో రెట్లు విలువైందవుతుంది.
ఇలా చూడు భీమ్, ఎవరైనా ఒక మనిషికి హాని కలిగించే నిజమేదైనా సరే అబద్ధం కన్నా చెడు ఫలితాన్ని ఎక్కువిస్తుంది. కానీ అమ్మా, నాన్న ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా మనల్ని వాళ్ళ నూతుల్లో నీళ్లు తీసుకోవద్దని చీదరించుకున్నారా? ఇంగ్లీషు వాళ్ళు ఎవరైనా నా జుట్టు కత్తిరించమని తిప్పి పంపించేశారా? పోని ఆంగ్లేయులు ఎవరైనా మన జాతికి సంబంధించిన ఎవరికైనా ఇలా చెప్పారా? మన మెడలో కుండలు, నడుములకి చీపుర్లు కట్టుకోమని? ఎందుకంటే మన కాలి గుర్తులు నేల మీద పడకుండా. ఇంకా మన ఉమ్మి వాళ్ళ నేల మీద పడకుండా. నాన్న ముందు ఈ పెద్ద జాతి వాళ్లతో కదా పోరాడాల్సింది. వాళ్లే మన జీవితాల్లోని అధికారాలన్నింటినీ దోచుకున్నారు. భీం చెప్పింది నిజమే. అసలు వీళ్ళందరూ అది స్వదేశీయులైనా కావచ్చు, విదేశీయులైనా కావచ్చు, అందరూ మన మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇక ఈ పెద్ద జాతి వాళ్ళు ఉన్నారే, వాళ్ళేమైనా ఆంగ్లేయుల కంటే తక్కువ? అసలు నన్ను అడిగితే వీళ్ళు వాళ్ళకన్నా క్రూరులు. మనల్ని ఎలా అసహించుకుంటున్నారంటే మనమేదో నీచ జంతువులమైనట్టు. నేనేమంటున్నానంటే వాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడే వాళ్ళని చంపేయాలని కాదు, ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాడాలి, అవమానాలకి వ్యతిరేకంగా పోరాడాలి, దౌర్జన్యాలకి వ్యతిరేకంగా పోరాడాలి. వ్యక్తులతో కాదు. ప్రాణం అనేది అందరికీ విలువైనది. పెద్ద జాతి వాళ్ళు మనల్ని ఎంతో అసహ్యించుకుంటున్నారు. కానీ మనం ఒట్టు పెట్టుకుందాం, మనం అన్ని జాతులతో ప్రేమగా ఉందాము. మనమందరం ఎంతో ద్వేషాన్ని చూశాము. ఇప్పుడు మనకి కావాల్సింది ప్రేమ. వాళ్ళ మీద మనకి పోరాటం ఇంకా ప్రేమ రెండు ఒకేసారి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చరిత్ర మనల్ని చెడ్డవాళ్ళు అనుకోకూడదు. పైగా మనకి ద్వేషానికి బదులు ప్రేమ దొరుకుతుంది. ఇది సాధ్యపడుతుందా భీమ్? ప్రేమ ఇంకా వ్యతిరేకం ఈ రెండు ఒకేసారి ఎలా చేయగలుగుతాం? వాళ్ళు మన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించినా సరే తిరిగి మన మనసులో వాళ్ళ మీద కొంచెం కూడా ద్వేషం రాకుండా ఉంటుందా? కష్టమే, కానీ ప్రయత్నిస్తే ప్రేమ ఇంకా పోరాటం రెండు ఒకేసారి సాధ్యమవుతాయి. మంజుల అక్క పెళ్లి చెడగొట్టడానికి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను. అప్పుడు మా అమ్మ నన్ను వ్యతిరేకించింది. కానీ అత్త చెప్పింది, నేను ఎన్ని రోజులు బయట ఉన్నానో అన్ని రోజులు మా అమ్మ నా గురించి అడిగేదంట. మరి ఇది కూడా ప్రేమేగా బాబాయ్? ఇక మిగిలింది ఎవరన్నా ఏమన్నా చేస్తే అప్పుడు మన కోపం వస్తుందనేగా దానికి జవాబు నేను చెప్తాను. ఒకసారి మా మాస్టర్ మమ్మల్ని క్లాస్లో నుంచి వెళ్ళగొట్టేశారు. మాకు చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. ఇంటికొచ్చాక నాన్న చెప్పారు కోపాన్ని ఆపుకోవడం నేర్చుకోమని. కోపంలో వినాశకర శక్తి, కానీ దాన్ని మనం లోపలే శక్తిగా మార్చుకొని దాని మూసుకుపోయిన దారుల నుంచి తెరవడానికి ఉపయోగించుకోవాలని. రేపటి నుండి మనం దేనికోసం పోరాడాలంటే మీరందరూ తరగతి బయట నుండి కాదు, నిజానికి తరగతి లోపల కూర్చొని చదువుకోవాలని. ఇక మరుసటి రోజు భీమ్ క్లాస్ గుమ్మం ముందు పడుకున్నాడు. దాని ఫలితంగా మా కోసం క్లాస్ రూమ్ తలుపులు శాశ్వతంగా తెరుచుకున్నాయి. భీమ్, మేమందరం రోజు మీ ఇంటికి వస్తూ ఉంటాం. ఇక నువ్వు మాకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉండు. అప్పుడు మెల్లగా మేం కూడా నీకులాగా తెలివిమంతులవుతాం. అలా అనద్దు బాబాయ్. మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు. మీ చేతులు పట్టుకునే నేను నడవాల్సి ఉంటుంది.
మీ ఆశీసులే నన్ను రేపటి పోరాటానికి సిద్ధం చేస్తుంది. భీమ్ భీమ్ తొందరగా రా, ఒక సమస్య వచ్చింది. అరే వదులు, నన్ను వదులు, నన్ను కిందకి దింపు, నన్ను వదులు, నేను కిందకి దిగుతాను. సేటు గారు, ఏ వదలమన్నానా? సేటు గారు, సేటు గారు బయటికి రండి. సేటు గారు, ఏ వదిలిపెట్టు, వదిలిపెట్టు. ధ్రువ, ఎందుకలా పట్టుకున్న వాడిని? ఏం చేశాడు వాడు? సేట్ గారు, మీ అబ్బాయి ధ్రువ అక్కడ బ్యాండ్ వాయిస్తున్నాడు. వాళ్ళ నీడ పడితేనే మనం దూరంగా పారిపోతాము. వాళ్ళ ఇంటికి వెళ్లి అన్నం కూడా తింటున్నాడు. దీన్ని ఇంకా భరించడం మంచిది కాదు. మీరు వీడికి శుద్ధీకరణం చేయించండి, ఊరందరి ముందు చేయించండి. లేకపోతే మేమందరం కలిసి వీడిని సంఘంలోంచి వెలేస్తాం. శుద్ధీకరణం చేయించుకుంటాననుకున్నావా? అదెన్నటికీ జరగదు. లెక్క ప్రకారం మా నాన్నకి ఇంకా మీ పెద్ద మనుషులందరికీ శుద్ధీకరణం జరగాలి. మీకు బుద్ధులు భ్రష్టు పట్టినాయి కాబట్టి. మామూలుగా ఎవరు ఎప్పుడు మంచి చెడు అడగడానికి కూడా రారు, కానీ ఎప్పుడైనా రచ్చ చేయాలంటే మాత్రం అప్పుడు ఊరు మొత్తం గుమ్ముగూడతారు. అవును సేటు గారు, ఇవాళ ఈ విషయం తాడో పేడో తెలిపోవాలి. బుద్ధి గ్రామస్తులకు లేదు, మీకు లేదు, లేకపోతే మీ అబ్బాయి ధ్రువకు లేదు. ఈ వ్యవహారాన్ని ఒక దరికి చేర్చాల్సిందే సేటు గారు. అయితే ఈ దరికి, లేకపోతే ఆ దరికి. ఏయ్ పరేష్, అవకాశాన్ని అనుకూలంగా వాడుకోవద్దు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడ నుంచి. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? అవకాశాన్ని అనుకూలంగా వాడుకోవటం నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. చూడండి సేటు గారు, ఈ పరేష్తో మీకు వ్యక్తిగతంగా ఏవైతే మనస్పర్ధలున్నాయో వాటితో మాకేం సంబంధం లేదు. ధ్రువ్కి శుద్ధీకరణం చేసి తీరాల్సిందే. ఏమంటారు? నీ కొడుకు పెద్ద కులం వాడై ఉండి తక్కువ కులం వాళ్లతో కలిసి ఉంటున్నాడు. వీడు వాళ్లతో కలిసి ఉంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. అందుకని వీడికి శుద్ధీకరణం కూడా బాగా ఘనంగా జరగాల్సి ఉంటుంది. వీడికి గోమూత్రంతో స్నానం చేయించాలి, నెయ్యితో స్నానం చేయించాలి, ఇక ఆ తర్వాత తేనెతో స్నానం చేయించాలి. ఆ తర్వాత 101 బావుల నుంచి నీళ్లు తెప్పించి వీడికి స్నానం చేయించాలి. ఇక ఆ తర్వాత ఊరు మొత్తానికి విందు ఇవ్వాలి, భోజనాలు పెట్టాల్సి ఉంటుంది. భోజనాలు. ఏ సిద్ధాంతి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? ఖర్చా? అరే సిద్ధాంతి గారు, మా బాగా చెప్పారండి మీరు. ఖర్చు పెట్టించండి ఇతనితో. ఊరందరి సొమ్ము తిన్నాడు ఇతను. సేట్ గారు, ఎంత పెద్ద పాపం చేశాడో పశ్చాత్తాపం కూడా అంతే పెద్దగా ఉంటుంది. సరే, అయితే ఏం చేస్తారో చేయండి, కానీ ఇదంతా ఈ రోజే పూర్తయిపోవాలి. నేను చేయించుకోను శుద్ధీకరణం. చూడు ధ్రువ, ఇప్పుడు నీ ఇష్టారాజ్యం చెల్లదు. ఈ ఊరిలో, ఈ సంఘంలో, ఇంకా ఈ ఇంట్లో ఉండాలనుకుంటే గనుక నువ్వు శుద్ధీకరణం చేయించుకుని తీరాలి. నేను మీ ఊరిని, మీ సమాజాన్ని, అలాగే మీ ఇంటిని అన్నిటినీ వదిలేస్తాను, కానీ శుద్ధీకరణం మాత్రం చేయించుకోను. పట్టుకోండి వాడిని, ఏదైనా చెట్టు కట్టేయండి. వీడు శుద్ధీకరణం ఎలా చేయించుకోవడం నేను చూస్తాను. పద నడు. దూరం దూరం జరగండి, అందరూ దూరంగా ఉండండి. ధ్రువ, దూరం జరగండి, ముందుకు రావద్దు. వస్తే నేను గొంతు కోసుకొని ప్రాణం తీసుకుంటాను నాన్న. రే వద్దు. ఏయ్ జరగండి, దూరం జరగండి, అందరూ దూరం జరగండి. దూరం దూరం దూరం. నాన్న దూరం, దగ్గరికి రావద్దు. వచ్చావంటే చచ్చిపోతాను. అరే ఏం చేస్తున్నావు ధ్రువ? వీళ్ళందరూ శుద్ధీకరణం పేరు చెప్పి నాకేవేవో వస్తువులతో స్నానం చేయిస్తారంట భీమ్. ఆ తర్వాత నేను పవిత్రం అయిపోతానంట. ఇక నేను మిమ్మల్ని కలవకూడదంట, మాట్లాడకూడదంట. కానీ నేను నిన్ను కలవకుండా అస్సలు ఉండలేను భీమ్. ఇక నేను మాటిమాటికి నీ దగ్గరికి వస్తాను, అప్పుడు వీళ్ళు మాటిమాటికి నాకు శుద్ధీకరణం చేయిస్తుంటారా? దూరంగా ఉండు, దగ్గరికి రావద్దు నాన్న. ఈ తతంగం ఎంతకాలం అని సాగుతుంది భీమ్? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వీళ్ళ అగాత్యాలను అంతం చేయాలిగా. అది ఈరోజు నేను చేస్తాను. ముందుకు రావద్దు నాన్న. వస్తే నేను చేయి కోసుకొని ప్రాణం తీసుకుంటాను.
ధ్రువ బాబు అలాంటి పనులు చేయొద్దు. నేను అలాగే చేస్తాను నాన్న. సేటు గారు ఏదో ఒకటి చేసి ముందు మీ అబ్బాయిని ఆపండి. చూడు ధ్రువ, ఒకవేళ నువ్వు ఈ రోజు వీళ్ళతో పాటు వెళ్ళావంటే ఇక నీకు నాకు సంబంధం ఉండదు. నువ్వు నా దృష్టిలో చనిపోయినట్టే. అయితే తెంపేసుకో నాతో సంబంధం. నేను చచ్చిపోయాననే అనుకో.